ఫ్రెండ్స్ ఈ టైటిల్ కార్డ్‌కి నాకు చాలా టైం అయితే అయింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చూపిస్తాను. ఒక ఐడియా అయితే ఉంటది మీకు చూడండి. ఓకే. చూసారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మీకు నమ్ముతారో లేదో నాకు ఈ వీడియోకి నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 9:30కి అంటే 3 అవర్స్ పడింది. అసలు ఎందుకంత టైం అయిందో నాకే అర్థం కాలేదిది. ఓకే. మొత్తం చూసిన తర్వాత ఓకే అనిపించింది. ఓకే. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి అంతే. కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు నేను మీకైతే ప్రాజెక్ట్ ఇస్తాను కదా! ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఫస్టే మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు ప్రాబ్లమ్‌లో పడకండి. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్ అయితే ఏం రాదు. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే ఈ సాంగ్ అయితే ఉంది పైన. ఈ సాంగ్‌ని మనం కిందికి లాంగ్ ప్రెస్ చేయండి. దాని తర్వాత కిందికి తీసుకురండి ఇలా. ఓకే. ఇలా కిందికి తీసుకొచ్చిన తర్వాత అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏందంటే ఇందులో మొత్తం చాలా గ్రూప్స్ ఉన్నాయి. మాక్సిమం ల్యాగ్ అనేది చాలా అవుతుంది మీకు. ఈ ల్యాగ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో ఏదైనా వేరే యాప్స్ అనేది రన్నింగ్‌లో ఉంటే మీరైతే ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకోండి అది. ఆఫ్ చేసిన తర్వాత ఈ యాప్ ఓన్లీ ఈ యాప్ మాత్రమే రన్నింగ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత పైనుంచి వద్దాం మనం. పైనుంచి ఉంటది ఇక్కడ. ఓకే. 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మొత్తం ఎన్ని గ్రూప్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇందులో చెప్పాలంటే. చూపిస్తాను. ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో. మొబైల్ అనేది ల్యాగ్ అవ్వడం మాత్రం పక్కా అది మీరు అర్థం చేసుకోండి అంతే. ఓకే. మొత్తం 16 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ 16 గ్రూప్‌లో 16 ఫోటోస్ ఉంటది. అంటే రిపీటెడ్ ఫోటోస్ కూడా ఉంటది. లేదని కాదు చెప్తలేను గానీ. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మనం చేసుకుందాం. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం మనం. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనం పీఎన్‌జీ యాడ్ చేయడానికి చాలా సింపుల్ అయిపోతది. ఓకే. ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేయండి. ఫోటో రూమ్ ఇందులో మనకు ఫోటోస్ కూడా ఏం సరిగ్గా మనకు బ్లర్ ఉన్నా నో ప్రాబ్లమ్ కాబట్టి ఫోటో రూమ్ యాప్ అయితే ఫోటో రూమ్ యాప్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటది. టెలిగ్రామ్ లింక్ ఇక్కడనే పైన ఉంటది. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే పైన ఉంటది. అక్కడికెళ్ళి పైన సెర్చ్‌లో మీరు ఫోటో రూమ్ అని సెర్చ్ చేసి యాప్ అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఇప్పుడు ఒక ఫోటో అయితే ఉంది. అంటే ఒకటే ఫోటో 2 టైమ్ ఉంటది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో ఇక్కడి నుంచైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ చేంజ్ అయితే ఏం చేయడం లేదు. కింద ప్లస్ సెకండ్ ఫస్ట్ అయితే నేను ఒక పీఎన్‌జీ ఫోటో యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్నా ఈ ఫోటోని. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఆ ఫోటో ప్లేస్‌లో పెడుతున్నాను ఈ ఫోటోని. ఓకే. ఆ ఫోటో ప్లేస్‌లో పెట్టి ఈ ఫోటో ఈ లెంత్ ఎంతైతే ఉందో అంత పెట్టాను. పెట్టిన తర్వాత ఆ ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. 2 టైమ్ డూప్లికేట్ చేసిన. ఫస్ట్ కింద ఫోటోని కాపీ చేసుకోండి. కింద ఫోటో ఎఫెక్ట్ ఉన్నాయి కదా! కాపీ చేసి ఆ ఫోటో డిలీట్ చేసేయండి. మీది కూడా కింద ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సేమ్ పైన ఫోటోకున్న ఓన్లీ బ్రైట్‌నెస్ ఎఫెక్ట్ ఉంటది అది. దీన్ని కూడా డిలీట్ చేసి పైన ఫోటోని కూడా పేస్ట్ చేయండి. ఇక్కడ మన ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. రీప్లేస్ పెట్టకండి. రీప్లేస్ పెడితే ఏమవుతుందంటే మీ ఫోటో కట్ అవుతుంది. దాంతో పాటు ఫోటో ప్లేస్‌మెంట్ అంటే ప్లేస్ అనేది చేంజ్ అయిపోతది. కాబట్టి మీరు ఇంతకుముందు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ మాత్రమే చేయండి. ప్రతి ఒక్కటి ఆ ప్రాసెస్ మాత్రమే కంటిన్యూ చేయండి. ఇప్పుడు బ్యాక్‌కొస్తున్న ఆ ఫోటో కరెక్ట్ పొజిషన్ సెట్ అవుతుంది. ఆ ఫ్రేమ్‌కి బాగా సెట్ అయిపోతది. ఇప్పుడు ఇలా. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటో 16 గ్రూప్స్ చెప్పాను మీకు. 16 గ్రూప్‌లో ప్రతి ఒక్కటి ఇలా చేసుకోండి. ఇక్కడ మనకు ఇక 8 సెకండ్ నుంచి కొన్ని గ్రూప్స్ అనేది ఇలాగైతే మన ఫోటో మొత్తం రివీల్ అవుతుంది ఇక్కడ. ఓకే. దాంతో పాటు ఇక్కడ 'రెబెల్ స్టార్' అని టైటిల్ ఉంటది. ఈ టైటిల్ ప్లేస్‌లో మీ యొక్క టైటిల్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత లాస్ట్‌లో మాత్రం ఇప్పుడు 'ప్రభాస్' అనే నేమ్‌లో మనకి ఎన్ని లెటర్స్ వస్తదంటే 7 లెటర్స్ వస్తది. కాబట్టి మీ లెటర్‌లో తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా ఇక్కడ చూసుకోండి మీరు. ఓకేనా? తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా చూసిన తర్వాత మీకు ఎంతైతే కావాలో అంత చేసుకోండి. ఒకవేళ ఇక్కడ స్పేస్ అంటే ఈ ఫ్రేమ్‌లో స్పేస్ అనేది సెట్ కాకపోతే ఫోటో సైజ్ అనేది అంటే టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతే చేంజ్ చేసిన తర్వాత కెమెరా అయితే ఆన్‌లోనే ఉంటది. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని మనం మళ్ళీ చేద్దాం. దాన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. తర్వాత 9:16 రేషియో తీసుకోండి. బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా! దాన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఇది. దీన్ని నేను రొటేషన్‌లో చేస్తున్నా. అంటే మీరు ఇలా పెట్టినా నో ప్రాబ్లమ్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అదే అంటే ల్యాండ్‌స్కేప్‌లో పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఫుల్ స్క్రీన్‌లో ఉంటే బాగుంటది కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి
ఫిల్ కంపోజిషన్ ఏరియా 90 డిగ్రీస్ రొటేషన్ చేసుకోండి. మళ్ళీ చేయకండి. దాని తర్వాత దీనికి మనం షేక్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో ఇక్కడ మనకు రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. ఇక్కడ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దాన్ని ఓపెన్ చేసి దీన్ని అయితే ఒక 8 లేకపోతే 9 చేసుకోండి. తర్వాత పార్టికల్ వీడియో ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఒక 2 మినిట్స్ వీడియో ఉంటదది. 2 మినిట్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఫస్ట్ అయితే 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. తర్వాత మన వీడియో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోయింది. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. జై హింద్. ఫాంట్ కూడా ఉంటది చెక్ చేయండి.